రియల్ ఎస్టేట్ సంస్థ కామ్డెంట్ గ్రూప్ అధినేత సిజే రాయ్ ఆత్మహత్య కేసులో రోజులు గడిచే కొద్దీ కీలక విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. బెంగళూరులోని రిచ్మండ్ సర్కిల్ దగ్గరున్న తన ఆఫీస్లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు రాయ్. తాజాగా పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. రియల్టర్ సిజే రాయ్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆయన ఆఫీసు నుంచి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. 9 పేజీల ఈ నోట్లో తన ఆత్మహత్యకు దారితీసిన కారణాలతో పాటు పలు ఆర్థిక లావాదేవీలు, వ్యాపార సంబంధాల్ని ఆయన రాసుకొచ్చారు. ఈ ఆత్మహత్య ఘటనను దర్యాప్తు చేసేందుకు నియమించిన సిట్ బృందం ప్రస్తుతం ఆ లేఖను పరిశీలిస్తోంది. సుదీర్ఘంగా రాసిన ఈ లేఖలో వ్యాపార అంశాలతో పాటు పలు వ్యక్తిగత విషయాల్ని కూడా రాయ్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. వ్యాపారాల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో కుటుంబానికి సూచనలు చేశారు. తన వారసుల పేర్లను ప్రస్తావించడంతో పాటు తనకు రావలసిన బాకీల గురించి కూడా లేఖలో పేర్కొన్నారు. సంస్థలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల్ని తొలగించవద్దని కుటుంబ సభ్యుల్ని కోరిన రాయ్ తను చేసిన తప్పులకు కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 57 ఏళ్ల వ్యాపారవేత్త సిజే రాయ్ తన విలాసవంతమైన జీవితంతో అందర్నీ ఆకర్షించారు. 36 ఏళ్లకే ఆయన విమానాన్ని కొనుగోలు చేశారు. ఆయనకు ఒక హెలికాప్టర్ కూడా ఉందంటారు. జీవితంలో తొలిసారి ఆయన 1994లో మారుతి 800 కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన దగ్గర 12 రోల్స్ రాయ్స్ కార్లు ఉన్నాయి. అప్పట్లో అమ్మేసిన ఆ కారును తిరిగి తనకు అందించిన వాళ్లకు 10 లక్షలు బహుమతి ఇస్తానని ప్రకటించారు. చెప్పినట్టుగానే తన తొలి కారును గుర్తించి తెచ్చిన వ్యక్తికి ఆయన 10 లక్షలు అందజేశారు. ఇలా తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన రాయ్ దాదాపు 3 ఏళ్లుగా ఆదాయపు పన్ను శాఖ దాడులు ఎదుర్కొంటున్నారు. ఆత్మహత్యకు ముందు కూడా ఆయన్ను ఐటీ శాఖ అధికారులు దాదాపు గంటసేపు ప్రశ్నించారు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటున్న టైంలో కూడా స్పాట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. అధికారుల ఒత్తిళ్లతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక వ్యాపారపరమైన కారణాలేమైనా ఉన్నాయా అనే అంశం తేలాల్సి ఉంది. సూసైడ్ నోట్ లభ్యం కావడంతో ఆయన ఆత్మహత్యకు అసలు కారణాలు బయటకొచ్చే అవకాశం ఉంది. అయితే ఆ సూసైడ్ నోట్ పై కూడా ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓవైపు ఐటీ అధికారులు ఆఫీసులో ఉంటే ఆయన సూసైడ్ నోట్ ఎలా రాస్తారని, పైగా 9 పేజీల లేఖ ఎలా రాస్తారని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయన ముందుగానే మానసికంగా సిద్ధమై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.